హాయ్ ఫ్రెండ్స్, విరూప రాజ్యాన్ని శతానందుడు ఏలుతున్నప్పుడు జయరాజు అనే అతడు కోశాధికారిగా ఉండేవాడు. నీతి నిజాయితీ నమ్మకాలకు మారుపేరుగా ఉండే జయరాజుకు వృద్ధాప్యంలో పెద్ద జబ్బు చేసి మంచం పట్టాడు. శతానందుడు ఆయన చూడబోగా, ప్రభు, నేనిక ఎంతో కాలం బ్రతకను, మీరిక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అన్నాడు జయరాజు. నీ కుటుంబం దేశసేవకు అంకితమైందని నాకు తెలుసు. నీ తర్వాత ఈ పదవిని నీ కుమారుడికే వదిల్చాను అన్నాడు శతానందుడు. దీనికి జయరాజు కలవరపడుతూ, ప్రభు, నా కుమారుడు నమ్మకస్తుడే కానీ కోశాగారాన్ని నిర్వహించగల సమర్థత వాడికి లేదు. అయితే సమర్థత నీతి నిజాయితీలకు మారుపేరైన నమ్మకస్తుడిగా ఉండగల యువకుడు నాకు తెలుసు. వాడు గోపాలపురంలో ఉంటున్నాడు. పేరు గోపన్న. చాలా కాలంగా వాడిని తమకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. వాడికి నాకు దూరపు బంధుత్వం ఉంది. మంచి రోజు చూసి వాడి కోసం కబురు చేస్తాను అని చెప్పాడు. శతానందుడు సరేనని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఒక్కరోజుకే జయరాజు హఠాత్తుగా కన్ను మూశాడు. రాజు ఎంతో బాధపడి గోపన్న వివరాలను గురించి జయరాజు ఇంట్లో అడిగితే వారెవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన భటులను గోపాలపురం పంపితే అక్కడ గోపన్న అన్న పేరు గల వాళ్ళు ముగ్గురున్నారని తెలిసింది. అందరూ యువకులు, సమర్థులని పేరు తెచ్చుకున్నవారు. ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో ఒక విధంగా బంధుత్వం ఉన్నవారే. ముగ్గురులో జయరాజు చెప్పిన గోపన్న ఎవరో తెలియక రాజు ఇబ్బంది పడ్డాడు. చివరికి ఆయన విషయాన్ని మంత్రికి చెబితే మంత్రి బాగా ఆలోచించి, మనం మారువేషాల్లో గోపాలపురం వెళ్ళి ఆ ముగ్గురి గురించి స్వయంగా ఆరా తీద్దాం, ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నాడు. రాజు మంత్రి మారువేషాల్లో గోపాలపురం వెళ్ళారు. ముగ్గురు గోపన్నల గురించి వివరాలు అడిగారు. తెలిసిన వారందరూ ఆ ముగ్గురిని గురించి ఒకేలాగా చెప్పారు. అప్పుడు మంత్రి, ప్రభు, ఇలాంటి విషయాల్లో అయిన వాళ్ళ కంటే ఇతరులే మనకు బాగా ఉపయోగపడతారు, మనం వేరే వాళ్ళ వద్దకు వెళ్దామన్నాడు. ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు. వాడికి డబ్బే కాదు, తెలివి, వ్యవహార దక్షత కూడా లేవు. రోజులు గడవడానికి వాడు నలుగురి సాయము తీసుకుంటూ ఉంటాడు. ఆ ఊళ్ళో దానగుణం ఉన్నవారి గురించి వాడికి బాగా తెలుసు. మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ళ గురించి 4-5 ప్రశ్నలు అడిగి చూసి తర్వాత వాడితో, ఒరేయ్, నీ పంట పండింది, ఈ ఊళ్ళో ముగ్గురు గోపన్నులు ఉన్నారని విన్నాను. నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు రాజు కొలువు లభిస్తుందని జోస్యం చెప్పు, వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకొని సుఖంగా జీవించు అన్నాడు. ధర్మయ్య అనుమానంగా, తమరెవరో నాకు తెలియదు, తమరు చెప్పారు కదా అని ఈరోజు వాళ్ళకు అలా చెప్పాక తీరా వాళ్లకు రాజు కొలువు దొరక్కపోతే నా ప్రాణాలు తీయగలరు, అందుకని నాకు భయంగా ఉంది అన్నాడు. వాళ్లకు రాజుకొలువు దొరకడం ఖాయం, అయినా మేము నీతోనే వస్తాం, కాబట్టి నీకేం భయం లేదు. నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడుగు, కానీ దాని జోస్యం నిజమయ్యాకనే తీసుకుంటానని చెప్పు, అప్పుడు ఏ గొడవ ఉండదు అన్నాడు మంత్రి. ధర్మయ్య ఇందుకు సరేనన్నాడు. రాజు, మంత్రి, ధర్మయ్య ముందుగా ఒక గోపన్న ఇంటికి వెళ్ళారు. మంత్రి ఆ గోపన్నతో, మేము పొరుగురు నుంచి వచ్చాం. మీ ఊళ్ళో ఈ ధర్మయ్య మమ్మల్ని చూస్తూనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు. మా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విశేషాలు వివరించాడు. ఇతడికి నిజంగా జోష్యం తెలుసా, లేక కాకతాళీయంగా చెప్పింది నిజమైందా అని నలుగురిని విచారిస్తున్నాం. మీ ఊరువాడు గనక నీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి, అందుకుగాను ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చాం. ఇతన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఎరా ధర్మయ్య, నువ్వేమిటి జోస్యం చెప్పడం ఏమిటి? పొరుగురు వాళ్ళని డబ్బు కోసం ఇలా మోసం చేస్తున్నావా అన్నాడు గోపన్న మందలింపు ధోరణిలో. ధర్మయ్య దీనికి ఏమాత్రమూ చలించక, నేను మోసం చేయడం లేదు, కొద్ది రోజుల నుంచి నాకు మనుషుల్ని చూడగానే భూత భవిష్యత్తులు, వర్తమానాలు తెలిసిపోతున్నాయి, అందువల్ల నా విద్యను సొమ్ము చేసుకుంటున్నాను అన్నాడు. అలాగా, అయితే నాకు నీ జోస్యం చెప్పు. నీకు నా గురించి భూతం, వర్తమానం ఎలాగో తెలుసు, వాటి సంగతి వదిలిపెట్టు, భవిష్యత్తు చెప్పు చూద్దాం అన్నాడు గోపన్న నవ్వుతూ. విను, 2 రోజుల్లో నీకు రాజుకొలువు దొరుకుతుంది, మరప్పుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య. రాజధానికి వెళ్తేనే దిక్కులేదు, ఇక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజుకొలువు అంటూ ఈసడించి, సరే, ఏదేమైనా నువ్వు చెప్పింది నిజమైతే నీకు 10,000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. అదేవిధంగా రెండో గోపన్న ధర్మయ్యకు 3 అంతస్తుల మేడ ఇస్తా అన్నాడు. మూడో గోపన్న మాత్రం, నీ నోటి వాక్యాన నాకు రాజుకొలువు దొరికితే నా మొదటి నెల జీతంలో సగం నీకే అన్నాడు. ఈ మాటలు వింటూనే ధర్మయ్య ఊరి నడుబొడ్డిన వెలిసిన గోపాలస్వామి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు, మంత్రి, మూడో గోపన్న ధర్మయ్య ముఖాన ఇన్ని నీళ్లు చల్లించి అతడికి స్పృహ రాగానే ఏమైంది అని అడిగారు. ధర్మయ్య నెమ్మదిగా లేచి కూర్చొని రాజు మరియు మంత్రితో, అయ్యా, ఈ ముగ్గురు గోపన్నలు నాకు బాగా తెలుసు, ఎన్నోసార్లు వీళ్ళని ధర్మం కోసం యాచించాను, ఆ అనుభవం నాకుంది. మొదటి 2 మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీ పరులు కారు, ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తారే తప్ప వాటిని నిలబెట్టుకోవాలనుకోరు. 10,000 వరహాలు ఇస్తానన్న ఆయన 1 వరహా ఇస్తే విశేషం, 3 అంతస్తుల మేడ ఇస్తానన్న ఆయన 1 ఇటుక ఇచ్చి సరిపెట్టుకోమంటాడు. ఈ మూడో గోపన్న మాత్రం నిజాయితీకి మారుపేరు.
ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాడిని కనుక నా మాట నమ్మండి. ఈయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు. చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రాజు కొలువులో నెల జీతం సగం అంటే నా బతుకు చాలా మొత్తం. 1-2 సంవత్సరాల పాటు ఇంత కలో గంజో దొరుకుతుంది. అంత అదృష్టం నాకు పట్టబోతుందన్న సంతోషం కొద్ది స్పృహ తప్పినట్టుంది అంతే అన్నాడు. అప్పుడు మంత్రి గోపన్నకు ధర్మయ్యకు తామెవరో చెప్పి రాజుతో, ప్రభు, మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి వివరాలు చెప్పేవాడు కాదు. అలా చెప్పే పరిస్థితులు కల్పించడానికే ఈ జోస్యం నాటకం ఆడించాను. ఈ 3వ గోపన్నే మనకు కావలసిన వాడని వేరే చెప్పనవసరం లేదు కదా అన్నాడు. రాజు 3వ గోపన్నకు కోశాధికారి పదవి ఇచ్చాడు. ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు. మిగతా గోపన్నలకు కొలువులో వాళ్ళకు తగిన స్థానం కల్పించాడు. ఈ జరిగింది విరూప దేశంలో బాగా ప్రచారం అయింది. అప్పటి నుంచి ఆ దేశంలో పదవులు కావలసిన వారు నిజాయితీగా ఉంటూ సాధ్యపడినంత వరకే వాగ్దానాలు చేయాలనుకునేవారు. అలా కాక కొందరు తప్పుడు వాగ్దానాలు చేస్తే ఆ సంగతి విన్నవారు వారితో, అయ్యా, నేను స్పృహ కోల్పోవడం లేదు, స్పృహ కోల్పోయేలాంటి వాగ్దానం మరొకటి ఏదైనా చేయండి అని గెలిచేసేవారు.